శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటున్నారు జిల్లా కలెక్టర్ దినకర్. సూర్యనారాయణ స్వామికి ముందుగా క్షీరాభిషేకం, పట్టు వస్త్రాల సమర్పణ, తర్వాత నిజరూప దర్శనం ఉంటుంది. ఇవాళ అర్ధరాత్రి నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు కలెక్టర్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చివరి దశకు వచ్చాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ఇంచుమించుగా 80,000 నుంచి 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంటున్నారు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్, ఈ ఎలా ఉన్నాయి ఏర్పాటు, ఎంతవరకు వచ్చి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు రథసప్తమి స్టేట్ పండుగ డిక్లేర్ అయిన తర్వాత నిన్నటి వరకు అంటే లాస్ట్ ఇయర్ వరకు మామూలుగా ఒక 60,000 వరకు వచ్చేవాళ్ళు. బట్ కానీ స్టేట్ పండుగ ఉంది కాబట్టి 1,00,000 మంది వరకు రావచ్చు. బట్ 80,000 మంది వరకు వస్తారు, అది ఒక అంచనా ఉంది. సో దీన్ని బట్టి మన క్యూ లైన్స్ ఫార్మేషన్ కానీ దీంట్లో వాటర్, ఈ టాయిలెట్స్, ఇది కాకుండా మన శానిటేషన్, బటర్ మిల్క్, అన్ని సౌకర్యాలు పబ్లిక్కి ఇవ్వాల్సిందే. దీనికోసం ఒక సెక్టర్ వారీగా ప్రతి ఒక్క సెక్టర్కి ఇంపార్టెంట్ పర్సన్ మనం పెట్టాం. ఇది కాకుండా టెంపుల్ నుంచి అలాగే పోలీస్ నుంచి కూడా అంతా సేఫ్టీ, సెక్యూరిటీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేయాలి, అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా లాస్ట్ టైం పార్కింగ్ ప్లేసెస్ చాలా ఇబ్బందమైంది, చాలా దూరం పెట్టారు, పబ్లిక్ చాలా దూరం నుంచి నడిచి రావాలి, అది ఒక అంటే ఇది ఉండేది, అంటే ప్రాబ్లం ఉండేది. కాబట్టి ఈసారి పార్కింగ్ మనం చాలా దగ్గర చేసాం. ఒక 500 మీటర్స్ మాత్రమే పబ్లిక్ నడవాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు గారా, అంపోల్ నుంచి అక్కడ వస్తే ఇంకా చాలా హ్యాపీ, ఇంకా 300 మీటర్స్ మాత్రమే నడవాలి. మీడియా నుంచి కూడా నేను ఆల్ ద నార్త్ శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం నుంచి పైన నర్సన్పేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం వచ్చే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు హైవే నుంచి మీరు అంపుల్ వైపు మీరు లెఫ్ట్ టర్న్ తీసుకుని గారా వైపు నుంచి ఈ టెంపుల్ వైపు వస్తే చాలా ఈజీ అవుతుంది. మీరు చాలా దగ్గరికి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేయవచ్చు. అక్కడ నుంచి సపరేట్గా ఒక ఫ్రీ 100 VIP లైన్ కూడా అక్కడ నుంచి కూడా మన గారా రోడ్ నుంచి కూడా మనం పెట్టాం. సో అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా మీరు టెంపుల్ లోపల మీ దర్శనాలకి మీరు రావచ్చు. ఈరోజు 12:30 టైంకి మనం ఈ టెంపుల్ మన ద్వారం ఓపెన్ చేస్తాం. 12:30 నుంచి పబ్లిక్కి ఈ ఫ్రీ దర్శనం కానీ ఏదైనా దర్శనం కానీ ఎటువంటి దర్శనం కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. క్షీరాభిషేకం దర్శనం 1 గంట నుంచి ఒక 8 గంటల వరకు, 7-8 ఆ టైంకి మనం క్లోజ్ చేస్తాం. ఇది కాకుండా డోనర్ లైన్ కూడా ఒక 1 గంటల నుంచి ఒక 6 గంటల వరకు మనం క్లోజ్ చేస్తాం. దీని తర్వాత ఈ VIP ఉండొచ్చు, లేకపోతే 300 రూపీస్ లైన్ ఉండొచ్చు. 6 నుంచి మనం ఫ్రీగా అందరికీ మనం వదులుతాం. ఒక్కొక్క నిమిషాలు దాదాపు ఒక ఫ్రీ లైన్లో ఒక 100 to 120 పర్సన్స్, ఒక VIP లైన్లో ఒక 35 to 40 పర్సన్స్, ఇది కాకుండా డోనర్స్లో కూడా ఒక 30 to 35 పర్సన్స్. అది మనం ఛాలెంజ్గా తీసుకున్నాము. అలాంటి లైన్స్ కొంచెం త్వరగా దర్శనం చేసుకుని కూడా త్వరగా భక్తులు బయట వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ప్రసాదం అన్ని స్టాల్స్ కూడా మనం పెట్టాం. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఒకటే రిక్వెస్ట్ ప్రజలకి అందరికీ, అంటే మనం పాసెస్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క పాస్లో లేకపోతే ప్రతి ఒక్క టికెట్లో టైమింగ్స్ కూడా మనం ఇచ్చాం, 2 to 3, 4 to 5. దయచేసి ఆ టైమింగ్స్ పాటిస్తే అందరూ చాలా బాగుంటుంది. ఇది కాకుండా పార్కింగ్ ప్లేసెస్లో మీ వెహికల్ పార్క్ చేసుకుని దయచేసి ఇక్కడికి రండి. దయచేసి ఆర్చ్ దగ్గర మీ వెహికల్ తీసుకురాకూడదు. పోలీస్ వాళ్ళు కూడా ఆపుతారు, బట్ కానీ నేను మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, పార్కింగ్ ప్లేసెస్ చాలా నీట్గా చేసి పెట్టాం. అక్కడ పార్క్ చేసుకుని దయచేసి ఇక్కడ వచ్చి దర్శనం చేయడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది కాకుండా మన రథసప్తమి ఫెస్టివల్లో నిన్నటి నుంచి సూర్య నమస్కార్ కానీ, తర్వాత ఈ ఆర్ట్ కాలేజ్లో కల్చరల్ ఫెస్టివల్ కానీ, మీరు ఇప్పుడు చూస్తున్నారు హెలి రైడ్స్ కానీ, ఇది అన్నీ పెట్టినాం. ఇది ఎందుకని అంటే అరసవల్లి రథసప్తమి అంటే అది ఒకటి రిలీజియస్ కాకుండా మొత్తం శ్రీకాకుళం ఒక రిలీజియస్ టూరిజం, ఒక టెంపుల్ టూరిజం. ఇది కాకుండా ఇక్కడ శ్రీకుర్మం, శ్రీముఖలింగేశ్వర, ఇంకా మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి. దయచేసి పబ్లిక్ వచ్చి చూడాలి. మన శ్రీకాకుళం జిల్లా కూడా ఇంకా ప్రోగ్రెస్ మనం చేయబోతున్నాము, బ్యూటిఫై చేస్తున్నాము. సిటీలు కూడా చాలా బ్యూటిఫికేషన్ మనం చేస్తున్నాము. నిన్ననే ఒక శోభాయాత్ర కూడా పెట్టాము. శోభాయాత్రలో దాదాపు ఒక 700 మంది వచ్చారు. సో కాబట్టి ఒక చాలా మంచి ఉత్సాహంగా ఉంది. అందరూ దయచేసి వచ్చి మన శ్రీకాకుళం జిల్లాలో ఏం మార్పు మనం తీసుకొస్తాం అది కూడా చూసి మీరు ఈ దర్శనం చేసుకొని మీరు వెళ్ళాలి. అది నేను అందరికీ మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. విఐపీల వల్ల ప్రతిసారి కూడా ఇబ్బంది అవుతుంది. ఈవెన్ విఐపీలకు టైం ఇచ్చారా ఏంటి సార్? ఎస్. సో అదే నేను చెప్పాను ఇప్పుడు. సో 6 తర్వాతనే దయచేసి ఎక్కడెక్కడ మనం పాసెస్ ఇచ్చాం, 6 తర్వాత దయచేసి మీరు వచ్చి VIP దర్శనం కూడా హ్యాపీగా అయిపోతుంది. సో ఈసారి మనం పాసెస్ కూడా చాలా తగ్గించేసాం. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడొచ్చు, మీరు బయట వెళ్ళి ఇప్పుడు ఫ్రీ లైన్ ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యి టెంపుల్ వరకు వస్తే అక్కడ బ్యూటిఫికేషన్ కూడా చాలా చేసాం. అక్కడ ఫ్లవర్ డెకరేషన్ VIP లైన్కి పెట్టలేదు, బట్ అక్కడ పెట్టాం. సో కాబట్టి ఫ్రీ లైన్లో ఉన్న 100 రూపీస్ లైన్లో ఉన్న భక్తులకి ఎంత మంచిగా మనం ఈ దర్శనం ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. అక్కడ LED స్క్రీన్స్ కానీ, అక్కడ మంచి బటర్ మిల్క్ కానీ, ఒక పాలు కానీ, ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక వేడి పాలు కూడా మనం వాళ్ళకి ఇస్తాం. సో కాబట్టి ఫ్రీ లైన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
అది కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి వాళ్ళకి ఇమీడియట్లీ అయిపోవాలి. దేవుడి దగ్గర నుంచి లైన్ క్లియర్ చేసేటప్పుడే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అక్కడి నుంచి వెంటనే తీయడానికి అటువంటి. సో అక్కడ పబ్లిక్కి ఎటువంటి సౌకర్యం లేకుండా దేవుడి దగ్గర, గర్భగుడి దగ్గర ఇలాగే వెనక లైన్ దృష్ట్యా కూడా చూసుకొని అక్కడ అప్పటికప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, పోలీస్కి ఇస్తాం, అలాగే టెంపుల్ అథారిటీస్ కూడా మేము ఇస్తాం, పంతులు గారికి కూడా ఇస్తాం, దయచేసి సాయం చేయండి. అదే పబ్లిక్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం అక్కడ కూడా దర్శనం చేయడానికి పబ్లిక్కి మనం హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏడాది రథసప్తమిని కూడా కన్నుల పండుగగా జరపాలనే ఒక ఉద్దేశంతో కూడా ఉన్నట్టు కూడా కలెక్టర్ దినకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ, బిగ్ టీవీ న్యూస్, అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా.